గంగాదేవికి ఒక బిడ్డ పుట్టింది. కానీ ఆ బిడ్డను గంగా నదిలో కలిపేసింది. శంతనుడు ఎంతో బాధపడ్డాడు. కానీ ఇచ్చిన మాట గుర్తొచ్చి నోరు విప్పలేదు. అలా వరుసగా 7 మంది పిల్లలను గంగాదేవి నదిలో కలిపేసింది. 8వ బిడ్డ పుట్టినప్పుడు కూడా గంగాదేవి అదే చేయబోయింది. కానీ ఈసారి శంతనుడు, చాలు, ఇక నేను మౌనంగా ఉండలేను. నువ్వు నా బిడ్డలను ఎందుకిలా చేస్తున్నావు అని అడిగాడు. అప్పుడు గంగాదేవి అసలు రహస్యాన్ని చెప్పింది. ఆ పిల్లలు సాధారణ మనుషులు కాదు. వాళ్ళు అష్టవసువులు. ఒక శాపం కారణంగా భూమిపై జన్మించాల్సి వచ్చింది. మొదటి 7గురికి త్వరగా శాప విమోచనం కలగాలని గంగాదేవి వారిని తనలోకి తీసుకుంది. కానీ 8వ వసువుకు మాత్రం ఎక్కువ కాలం మానవుడిగా జీవించాల్సిన శాపం ఉంది. ఆ 8వ వసువే దేవవ్రతుడు. తరువాత కాలంలో ప్రపంచం అతన్ని భీష్ముడు అని పిలిచింది. కానీ భీష్ముడు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? అతను చేసిన ఆ భయంకరమైన ప్రతిజ్ఞ ఏమిటి? అదే మహాభారత చరిత్రను పూర్తిగా మార్చిపోతుంది. ఎపిసోడ్ 3లో భీష్మ ప్రతిజ్ఞ కథ గురించి తెలుసుకుందాం.